Hi dear students and parents, welcome back to NEET and ఛానల్. నీట్ యూజీ 2026 ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే మళ్ళీ మీకు రిజల్ట్స్ వచ్చాక ఏపీ అయితే ఏపీకి, తెలంగాణ అయితే తెలంగాణకి మీ రిజల్ట్స్ పంపిస్తారు. ఇప్పుడు మీరు అప్లైలో పెడుతున్నారు కదా, మీ ఓన్ స్టేట్ ఏంటనేది దానికి పంపిస్తారు. పంపించాక ఏపీ అండ్ తెలంగాణకి మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఆల్ ఇండియాకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏది ఉండదు. జస్ట్ మీకు ర్యాంక్ అండ్ మార్క్స్ మాత్రమే వస్తాయి అక్కడి నుంచి. మీరు మళ్ళీ అన్నీ అప్లై చేసుకొని మళ్ళీ కొత్తగా సర్టిఫికేట్స్ పెట్టి రిజర్వేషన్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ మీరు ఏఐక్యూలో పెట్టి లేకుంటే ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు ఆల్ ఇండియాలో, తెలంగాణలో. సో ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో కూడా మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిజల్ట్ వచ్చాక కూడా 3 టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి మళ్ళీ. ఒకవేళ ఆల్ ఇండియా నాకు వద్దనుకున్న వాళ్ళు స్టేట్‌లో చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. మరి ఏపీ, తెలంగాణలో ఎంతమంది అప్లై చేస్తారు? ఎంత కాంపిటీషన్ ఉంటుంది? ప్రతి కేటగిరీ అన్నీ చూద్దాం. ఏ టు జెడ్ అన్ని కేటగిరీస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా రిలాక్స్‌గా, చాలా మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్‌గా చూడండి వీడియోని అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, మీకు ముఖ్యమైన వీడియోస్ మాత్రమే మన ఛానల్‌లో ఉంటాయి. అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అదేవిధంగా మీకేదైనా గైడెన్స్ కావాలి అలాట్‌మెంట్ వరకి, మీకు కంప్లీట్‌గా బెటర్ కాలేజ్ అండ్ బెటర్‌గా మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఏపీ, తెలంగాణలో ఎంతమంది యాక్చువల్‌గా 2025లో అప్లై చేశారు. అంటే దాంతో ఇప్పుడు మనకేమొస్తుందంటే ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. అండ్ నాన్ లోకల్‌తో సహా అన్నీ చూద్దాం ఇప్పుడు. సో టోటల్ రిజిస్ట్రేషన్ ఏపీలో చేసుకుంది 36,773 ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. ఒక 1000, 2000 పెరగొచ్చు. అండ్ రిజిస్టర్ చేసుకున్నాక వీళ్ళంతా ఏపీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్లై చేసుకున్నారా అంటే చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి రాదని చాలామందికి తెలుసు కదా! మాకొస్తుందనుకున్న 14,412 మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. ఇంతమంది ఏపీ మా మా ఓన్ స్టేట్ అని చెప్పి పెట్టి ఎగ్జామ్ రాస్తే కౌన్సిలింగ్‌కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు తర్వాత ఇంతమంది మాత్రమే. అంటే వీళ్ళకి మాత్రమే సీట్ అలాట్‌మెంట్ అవుతుంది. అండ్ ఇందులో ఏయూ నుంచి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు టోటల్‌గా 8,553, ఎస్‌వి నుంచి 5,272 అండ్ నాన్ లోకల్ ఏపీఎన్ఎల్ అంటే ఏపీ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే పిల్లలు ఈ స్టేట్‌లో చదివి ఉండరో వాళ్ళ పేరెంట్స్‌కి 10 ఇయర్స్ స్టడీ ఉంది, లేకపోతే పిల్లలకి 10 ఇయర్స్ రెసిడెన్స్ ఉంది, వాళ్ళకి నాన్ లోకల్ ఇస్తారు ఏపీలో. అన్ని కాలేజీల్లో 15% సీట్స్. వీటికి ఏపీలో చదవని పిల్లలు ఎంతమంది అప్లై చేశారు అంటే 587 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు అన్ని కేటగిరీలో. సో ఒక్కొక్క కేటగిరీ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో మనకు వస్తుంది. నెక్స్ట్ తెలంగాణ చూసినట్లయితే తెలంగాణలో సీట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 43,400 మంది పోయినసారి తెలంగాణ నుంచి ఎగ్జామ్ రాశారు. ఈసారి ఆల్మోస్ట్ ఇది ఒక 45,000 దాకా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో ఇంకా నడుస్తుంది రిజిస్ట్రేషన్, కానీ అంతమంది ఉండొచ్చు. సో ఒక ఫ్లో అయితే ఫాలో అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ పోయినసారికి ఈసారికి ఒక రిలేషన్‌షిప్ అయితే ఉంటుంది. అండ్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? 16,660 అన్నీ టోటల్‌గా పీహెచ్ఓ అండ్ క్యాప్ ఇవన్నీ కలిపి ఇంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా వారంతా ఎందుకు చేసుకోలే అంటే కొందరు ఏఐక్యూలో టాప్ ర్యాంక్‌లో వెళ్ళి ఉంటారు. కొందరు ఇంకా మాకు సీట్ రాదని రిజిస్టర్ చేసుకోకపోయి ఉంటారు. సో తెలంగాణ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి 16,660 మంది, ఒక్కొక్కరు ఏ కేటగిరీ వరకు ఎంతమంది ఉన్నారు కంప్లీట్ కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ ఉంటుంది. రిలాక్స్‌గా వినండి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. సో మీకు మీ కేటగిరీలో మీకు ఎంత కాంపిటీషన్ ఉందనేది కూడా మీకు తెలుస్తుందనమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఏపీ, తెలంగాణలో అయితే అప్లికేషన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అయితే జరిగాయి. అండ్ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ప్రతి క్యాస్ట్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ డేటా అనమాట. బీసీఏ ఏయూలో 876 మంది అప్లై చేసుకున్నారు. రిజల్ట్ వచ్చాక మనం చెప్పుకున్నాం కదా, 8,000 చిల్లరలో ఇంతమంది అప్లై చేసుకున్నారు. మరి ఎంతమందికి సీట్ వచ్చింది? 250 మందికి మాత్రమే సీట్ వచ్చింది. అంటే మిగతా ఒక 600 మెంబర్స్ దాకా సీట్ రాలేదు. సో ఇంతమంది రిజిస్టర్ చేస్తే ఇంతమందికి మాత్రమే సీట్లు వచ్చాయి. ఎస్‌విలో 540 మంది బీసీఏలో రిజిస్టర్ చేసుకున్నారు. మరి ఎంతమందికి సీట్ వచ్చింది? 196 మందికి మాత్రమే సీట్ వచ్చింది. సో ఇంత కాంపిటీషన్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. నాన్ లోకల్ బీసీఏ వాళ్ళు 45 మంది అప్లై చేసుకున్నారు. ఎంతమందికి సీట్ వచ్చింది? 12 మందికి వచ్చింది సీటు. ఓకేనా? సో టోటల్‌గా ఇదన్నమాట. సో మీకు ఏయూలో మీ బీసీఏ ర్యాంక్ 251 లోపు ఉంటే పక్కా వస్తుంది. ఎస్‌విలో బీసీఏ ర్యాంక్ 196 లోపు ఉంటే పక్కా వస్తుంది. అండ్ నాన్ లోకల్‌లో ఒక 10, 15 మెంబర్స్‌కి పక్కాగా సీట్ అయితే వస్తుంది. సో మీకు మీ బీసీఏలో ఎలా తెలుస్తుందంటే మన వీడియోలో
ప్రతి ఒక్క వీడియోలో కూడా మనకు మెరిట్ లిస్ట్ వచ్చాక ఒక్కొక్క క్యాస్ట్ ఏంటి అండ్ మన వాట్సాప్ గ్రూప్లో చేరిన వారికైతే ఇంకా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ పీడిఎఫ్ ఎక్సెల్ ఫైల్స్ రూపంలో ఉంటుంది. మన వెబ్సైట్ కూడా ఒకటి రెడీ అవుతుంది, దాంట్లో కూడా నేను పెడతాను. సో బీసీబీ చూస్తే 986 మంది అప్లై చేస్తే 335 మందికే సీట్ వచ్చింది. ఎస్వీలో 812 మంది అప్లై చేసుకుంటే 311 మందికి సీట్ వచ్చింది. నాన్ లోకల్ అంటే ఇక్కడ చదవని వాళ్ళు 68 మంది అప్లై చేసుకుంటే 24 మందికి సీట్ వచ్చింది. ఏపీ నాన్ లోకల్, ఏపీ యూఆర్ కేటగిరీలో. అండ్ అదేవిధంగా బీసీసీ చూసినట్లయితే ఎంతమంది అప్లై చేసుకున్నారు? 210 మంది ఏఈలో, 36 మందికి మాత్రమే సీట్ వచ్చింది. 87 మంది ఎస్వీలో, 19 మందికి మాత్రమే సీట్ వచ్చింది. 7 నాన్ లోకల్, ఎవరికి సీట్ రాలేదు. సో ఇంత కాంపిటీషన్ అయితే బీసీసీలో ఉంది. బీసీడీ టోటల్ అప్లై చేసుకున్న వారు కౌన్సిలింగ్ కోసం 1072 సీట్ వచ్చింది 534 మందికి. అండ్ ఎస్వీలో 461 మంది అప్లై చేసుకుంటే 199 మందికి సీట్ వచ్చింది. నాన్ లోకల్ వాళ్ళు 56 మంది అప్లై చేసుకుంటే 14 మందికి సీట్ వచ్చింది బీసీడీలో. సో మంచి కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. బీసీ 436 మంది అప్లై చేసుకున్నారు ఏఈలో, 115 మందికి సీట్ వచ్చింది. అంటే మిగతా 300 మంది వరకు ఇంకా రాలేదు. అండ్ ఎస్వీలో 600 మంది. బీసీఈ ఎప్పుడైనా ఎస్వీలో హై కాంపిటీషన్ ఉంటుంది. అండ్ 600 మంది అప్లై చేసుకుంటే 121 మందికి వచ్చింది. నాన్ లోకల్ 45 మంది చేసుకుంటే 10 మందికి వచ్చింది. నాన్ లోకల్కి ఇంకా మీకు రీజియన్ ఉండదు. నాన్ లోకల్ వాళ్ళు స్టేట్లో ఉన్న ప్రతి కాలేజ్కి ఎలిజిబులే అవుతారనమాట. నాన్ లోకల్ సీట్స్ ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళే కాదు, లోకల్ వాళ్ళు కూడా 2 రీజియన్స్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబులే. మైనారిటీ ఏఈలో 553 మంది రిజిస్టర్ చేసుకుంటే 203 మంది మైనారిటీ వాళ్ళకు వచ్చింది. ఈ ర్యాంక్స్ అని గుర్తుపెట్టుకోండి, రేపు మీకు యూజ్ అవుతాయి. వీడియో ఇలానే ఉంటుంది, ఇది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్వీలో 824, 217 మందికి వచ్చింది. మైనారిటీ ఎప్పుడైనా కూడా ఎస్వీలో హెవీగా ఉంటారు. బీసీఈ అండ్ మైనారిటీ ఎస్వీలో చాలామంది ఉంటారు. నాన్ లోకల్ వాళ్ళు 45 మంది అప్లై చేసుకుంటే 13 మందికి అయితే సీట్ రావడం జరిగింది మైనారిటీలో. అండ్ ఆ తర్వాత కేటగిరీస్ చూసినట్లయితే SC1 79 మంది అప్లై చేసుకున్నారు, 31 మందికి వచ్చింది. ఎస్వీలో 15 మంది అప్లై చేసుకున్నారు, 9 మందికి వచ్చింది. నాన్ లోకల్ 6, ఎవరికి రాలే. అంటే ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళకి ఎవరికి రాలేదంటే వాళ్ళకి వచ్చినా కూడా జాయిన్ అయిపోయి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లోకల్ ఉన్న స్టేట్లో సీట్ వస్తుందా రాదా అని ఇక్కడ చేసుకొని ఉంటారు బహుశా. అండ్ నెక్స్ట్ SC2లో 664 మంది అప్లై చేసుకుంటే 161 మందికి వచ్చింది. ఎస్వీలో 486 మంది అప్లై చేసుకుంటే 147 మందికి వచ్చింది. అంటే హెవీ కాంపిటీషన్ SC2లో ఉంది. నాన్ లోకల్ 32 మంది అప్లై చేసుకుంటే 9 మందికి మాత్రం సీట్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ SC3లో 1171 అప్లై చేసుకుంటే 230 మందికి ఏఈలో వచ్చింది. 679 ఎస్వీలో అప్లై చేసుకుంటే 157 మందికి వచ్చింది. 44 నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేస్తే నాన్ లోకల్ వాళ్ళలో 6గురికి వచ్చింది. అంటే నాన్ లోకల్ సీట్స్ ఓన్లీ నాన్ లోకల్ వాళ్ళకే కాదు, లోకల్ వాళ్ళకు కూడా వచ్చాయి. కాకపోతే నేను నాన్ లోకల్లో ఎందరికి వచ్చేదని సపరేట్గా చెప్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఎస్టీలో 487 మంది అప్లై చేసుకుంటే 144 మందికి వచ్చింది. అండ్ అదేవిధంగా 346 మంది ఎస్వీలో అప్లై చేసుకుంటే 120 మందికి వచ్చింది. సో మంచి కాంపిటీషన్ అయితే మీకు ఇక్కడ హెవీగా కనిపిస్తుంది. అండ్ నాన్ లోకల్ 16 మంది అప్లై చేసుకుంటే 4గురికి రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత చూస్తే ఈడబ్ల్యూఎస్ 929 మంది ఏఈలో అప్లై చేస్తే 201 మందికే వచ్చింది. ఎస్వీలో 595, 192కి వచ్చింది. నాన్ లోకల్ 47 మంది అప్లై చేశారు. కానీ ఏంటంటే నాన్ లోకల్ వీళ్ళంతా ఓపెన్కి అప్లై చేసుకొని ఉంటారు. నాన్ లోకల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఉండదు. అండ్ ఓపెన్ చూసినట్లయితే సో ఇక్కడ మీరు ఓపెన్ చూడొచ్చు. ఓపెన్లో ఏఈలో 8553 మంది అప్లై చేశారు. 1505 వరకు కట్ అయింది అంతే. అంటే కింద ఇంక 7000 మంది ఉన్నారు. అంటే మీరు ఒక 1500 ర్యాంక్ లోపు ఉండాలి ఏయూ మెరిట్ లిస్ట్లో. అండ్ ఎస్వీలో 1032 వరకు వచ్చింది. టోటల్గా 5272 మంది అప్లై చేసుకున్నారు. అండ్ నాన్ లోకల్లో 110 మందికి వచ్చింది నాన్ లోకల్ వాళ్ళకి. అండ్ ఎంతమంది అప్లై చేశారు? 587 మంది అప్లై చేశారు. ఓన్లీ ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ వాళ్ళు 110 మంది సీట్ కొట్టడం జరిగింది. ఓకే, ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ వాళ్ళు 110 మందికి అయితే సీట్ వచ్చింది. సో నాన్ లోకల్ ఇక్కడ చదివిన వాళ్ళకి కూడా చాలామందికి సీట్లు అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ చూద్దాం. తెలంగాణలో ఆల్రెడీ మార్క్స్ ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్స్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇది ఒక డిఫరెంట్ డేటా అన్నమాట. తెలంగాణలో BCA 1052 అప్లై చేస్తే 470 వచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసింది. సో BCAలో చాలామందికి సీట్లు వస్తాయి. BCA కట్ ఆఫ్ చాలా తక్కువ. SC, ST అన్నిటికంటే తక్కువ కట్ ఆఫ్ BCAనే తెలంగాణలో. BCB 2671 మంది అప్లై చేస్తే 1000 మందికి వచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 0.5% వచ్చేసింది. చాలామందికి వచ్చింది సీటు.
అండ్ ఆ తర్వాత బీసీసీ 223 మంది 74 మందికి వచ్చేసింది సీటు. అండ్ బీసీడీ 2293 878 మందికి సీట్ వచ్చింది. బీసీఈ 2265 మంది అప్లై చేసుకున్నారు. 646 మందికి సీట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నాన్ లోకల్ ఉండదు తెలంగాణలో, అందుకే నేను ఒక లోకల్ మాత్రం చెప్తున్నా. మైనార్టీ 3058 మంది అప్లై చేస్తే 884 మందికి వచ్చింది. ఎస్సీ 142 మంది చేస్తే 42 మందికి వచ్చింది. ఒకరు సీట్ తీసుకోలేదు, లేకపోతే వాళ్ళు ఆల్ ఇండియా వెళ్ళారు తెలీదు. కాకపోతే అందరికి వచ్చింది ఎస్సీ 1లో. ఎస్సీ 2 1723 అప్లై చేస్తే 607 స్టూడెంట్స్కి అయితే సీట్ రావడం జరిగింది. అండ్ ఎస్సీ 3 చూసుకున్నప్పుడు టోటల్ అప్లికేషన్స్ ఎస్సీ 3లో 1282 వచ్చింది. 304 అంటే మంచి కాంపిటీషన్ ఎస్సీ 3లో ఉంది. ఎస్టీ 1820 మంది అప్లై చేస్తే 671 మందికి సీట్ అయితే వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్ 1127 అప్లై చేసుకుంటే 376 మందికి సీట్ వచ్చింది. ఇంకా ఓపెన్ చూసినట్లయితే ఎంతమందికి వచ్చింది ఓపెన్లో 4400, అంటే ఇప్పుడు మీకు 4500 ర్యాంక్ వస్తే తెలంగాణలో ఓపెన్ మెరిట్ లిస్ట్లో టోటల్ ఎంతమంది 16,000 మందిలో 16,000 స్టూడెంట్స్లో 4,500 ర్యాంక్ వరకు వస్తే మీకు ఓపెన్లో సీట్ వస్తుంది దాదాపు ఈసారి కూడా అని నేను అనుకుంటున్నాను. సో ఈసారి కొంచెం కాంపిటీషన్ పెరగవచ్చు. ఈసారి అప్లికేషన్స్ 18,000 వరకు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకెలా ఉంటుందనేది ఇంకా ఫ్రెష్ డేటా వచ్చాక మళ్ళీ చెప్తాను.